ఈ మధ్యలో ఒక 2, 3 రోజులు ముందుగా ఒక వీడియో చూశాను. ఒక సెలబ్రిటీ మహేష్ బాబు గారు ఒక యాడ్‌కి వస్తున్నారు. ఇది సోలార్ ప్యానెల్స్ విచ్ ఈస్ బీన్ ప్రమోటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి మీరేంటి వ్యతిరేకిస్తున్నారు అతన్ని? ఏ సెలబ్రిటీ అయినా సరే హ్మ్. ఒక స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ మీద నెగెటివ్ ప్రచారం తెచ్చుకోవడానికి ఇష్టపడరు. నాకు వ్యక్తిగత కోపం అయితే ఏం లేదు మహేష్ బాబు గారి మీద కానీ లేకపోతే ఎవరి మీద కూడా. అయితే నేను ఈ సబ్సిడీ గవర్నమెంట్ ఏదైతే సబ్సిడీలు ఇస్తుందో ఆ సబ్సిడీలో మోసం ఎలా జరుగుతుందనేది మెయిన్ విక్టిమ్ కాబట్టి నా దగ్గర ఉన్న ఆధారాలతో ప్రజలను ఎవరిని మోసపోవద్దని చెప్పడం ఒకటి. ఈ వాస్తవాలు మహేష్ బాబు గారు తెలియపరిచే ప్రక్రియ చేపడుతున్నా తప్పించి నాకు వ్యక్తిగత కోపం అయితే తెలియదు. మీరన్నట్టుగా ట్రూజన్ కంపెనీకి సోలార్ ప్యానెల్ తీసుకోండి, ఇది ప్రభుత్వ సబ్సిడీ కూడా ఇస్తుందని చెప్పి మహేష్ బాబు గారు దానికి ప్రమోట్ చేస్తున్నారు. సూర్య గారి యోజన పథకం అని చెప్పేసి మోడీ గారు గత సంవత్సరం దాదాపు 1 కోటి రూఫ్‌టాప్‌ల మీద సోలార్ ప్యానెల్స్ పెట్టాలని చెప్పి డిసైడ్ చేసి మ్యాక్సిమం సబ్సిడీ 78,000 ఇస్తామని చెప్పేసి దాదాపుగా 75,000 కోట్లు బడ్జెట్లో పెట్టింది. దీనివల్ల ఇప్పుడు జరిగే నష్టం ఏంటంటే డైరెక్ట్గా క్యాష్ ఇచ్చేవాళ్ళు కూడా 100% ఆ కంపెనీలు పే చేయాల్సిందే. సబ్సిడీ నెల రోజుల తర్వాత వస్తుందని ప్రాసెసింగ్ అయిన తర్వాత అని చెప్పి చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. లేదు బ్యాంకు ద్వారా వెళితే 100% బ్యాంకు మన పేరు మీద కంపెనీకి ఇష్యూ చేస్తుంది. కానీ బ్యాంక్ 100% మన పేరు మీద ఇష్యూ చేస్తుంది కాబట్టి సబ్సిడీ అమౌంట్ మీద కూడా ఇంట్రెస్ట్ పడుతుంది మన మీద. ప్రభుత్వం ఇచ్చేదానికి మనం వినియోగదారు ఎందుకు ఇంట్రెస్ట్ కట్టాలి సబ్సిడీ మీద అనేది నా యొక్క వాదన. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా సబ్సిడీ మీద వడ్డీ వసూలు చేయడం దారుణం కాబట్టి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇది ఇంకొకరు ఎవరికి కూడా ఇలాంటి నష్టం జరగకూడదని చెప్పి నా యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్నాను. అది నాకు సబ్సిడీ మీద 4 సంవత్సరాల పాటు. నాకు తెలిసింది ఏంటంటే మీరు మహేష్ బాబు సినిమాలు బాగా ఎక్కువ చూస్తారని, అందుకనే ఉన్న మహేష్ బాబుని బయటకి వేయాలనుకుంటున్నారా? అలా ఏం కాదు. నేను అందరి సినిమాలు చూస్తాను. మహేష్ బాబు అంటే ఒక ఇది ఉంది అంతేగాని కృష్ణ గారు ఫ్యాన్ కదా మీరు? ఒక అభిమానంగా ఉన్న అయితే వాస్తవమే కానీ అట్లా అని చెప్పేసి రక్తాలు పోసేసుకోవటం లేదా బ్యానర్లు కట్టడం పాలాభిషేకాలు చేయడం అంటే హ్యాబిట్స్ అయితే నాకేం లేవు. ఏదైనా బాగుందంటే ఎవరి సినిమా అయినా చూస్తాను. మహేష్ బాబు గారిని ఒక ఇంట్రెస్ట్ ఉంది. సో మరి నేను అభిమానించినట్టు ఈ రకంగా తప్పుదోవ పడుతున్నాడు తెలియకోకుండా ఈయన ప్రమోట్ చేయడం వలన జనాలు మోసపోతున్నారు. రేపు పొద్దున ఏదన్నా అయితే మళ్ళీ మహేష్ బాబు గారు మాట వస్తుందని తెలియజెప్పాల్సిన బాధ్యత ఒక అభిమానంగా నాకు కూడా ఉంది. ఇప్పుడు రాకీ ఎవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి సుమా గారు యాంకరింగ్ చేశారు. అది ప్రమోట్ చేశారు. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదో మోసం చేసిందని సుమా గారి మీద కేసులు పెడతామని చెప్పేసి మనం జరిగింది. అట్లాగే స్వర్ణభూమి అని చెప్పేసి డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు మన బాలసుబ్రహ్మణ్యం గారు ప్రమోట్ చేశారు. రామ్ చరణ్ గారు కూడా ప్రమోట్ చేశారు. అది ఈ మధ్య మళ్ళీ బోర్డు తిప్పేయడం వల్ల రామ్ చరణ్ గారి మీద న్యాయం చేయాలని చెప్పి 200-300 మంది బాధితులు ఈ ప్లకార్డులు బట్టి తిరగడం జరిగింది. అది నేను చెప్పేది ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒక వెంచరు స్టార్ట్ చేసినప్పుడు అది ప్రమోట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అదే వెంచర్ అయిపోగానే ఇంకో వెంచర్లోకి వెళ్తూ ఉంటారు. అక్కడెక్కడో లాస్ పోవడం వల్ల లేకపోతే షేర్స్లో పెట్టడం వల్ల లాస్ అవడం వల్ల ఈ ఫస్ట్ వెంచర్లో జరగాల్సిన డెవలప్మెంట్ జరగదు. అట్లా బోర్డు తిప్పేసే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఏవైతే ఉంటాయో 100% మోసమే. ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని పెంచేసేసి ఆ అమౌంట్ని ఈ రాజకీయ నాయకులు తీసుకుంటున్నప్పుడు 75,000 కోట్లు బడ్జెట్లో పెట్టినా కానీ 75,000 కోట్లు కూడా ప్రజల నుంచి మళ్ళీ ఈ రాజకీయ నాయకుల యొక్క అకౌంట్లోకి వెళ్తుంది తప్పించి అది పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు. గతంలో ఈ స్కామ్లు ఇవన్నీ బయటికి రాకముందు ఈ 2G స్కామ్లు కానీ లేదా యూరియా స్కామ్లు కానీ అవి ఇవన్నీ బయటకు వచ్చాయి. ఆ రూపాయన జనాలు తెలియదు కాబట్టి సోషల్ మీడియా ఇది లేదు కాబట్టి స్కామ్లు చేస్తున్నారు. దొరికిన దొరికారో లేదంటే లేదు. ఇప్పుడు ఎట్లా కదా పద్దీ కనపడుతుంది కాబట్టి వీళ్ళు ప్రజలకు మేము ఏదో సబ్సిడీ ఇస్తామని చెప్పేసి దీన్ని ఆ వాల్యూ ఎక్కువ పెంచుతున్నారు. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే రైతు రాజం ట్రాక్టర్లన్నీ గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇచ్చారు. 2014-19 మధ్య దాదాపు 20,000 ట్రాక్టర్ పైసలకు సబ్సిడీ మీద ఇచ్చారు. ఒక డీలరే నాకు ట్రాక్టర్ డీలర్ స్వయంగా చెప్పారు. యాక్చువల్గా 5 లక్షలు అనుకోండి ట్రాక్టరు, డీలర్సే ₹1,00,000 పెంచేశారండి. 6 లక్షలు అవుతుంది. ఈ ₹1,00,000 50,000 ఎమ్మెల్యేకి, ఒక 20,000 ఎంఆర్ఓకి, ఒక 10,000 ఇది అట్లా ₹1,00,000 వాళ్ళకి పోతుంది. గవర్నమెంట్ ఇస్తున్న సబ్సిడీ 1,50,000 అంటే 4.5 లక్షలకు వస్తుందండి ట్రాక్టర్ వాళ్ళకి. డైరెక్ట్గా ఆ 50,000 మేమే తగ్గిస్తాము, ఈ ఆఫర్ ఉందనో లేకపోతే ఇన్సూరెన్స్ ఉందనేది మేమే తగ్గిస్తాం 5 లక్షల ట్రాక్టర్కి. రైతుకున్న బెనిఫిట్ ఏముందని చెప్పేసి డైరెక్ట్గా ఇది అంటే ఏంటి, ఈ సబ్సిడీలన్నీ కూడా ఆ నాయకులకి ఆ సంబంధిత అధికారులు జేబుల్లోకి వెళ్తున్నాయి తప్పించి వినియోగదారుడికి లాభం జరగట్లేదు.
అంత సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గత 50 ఏళ్లలో 60 లక్షల కోట్లు ఎంత అప్పు చేస్తే మోడీ గారు ఒక్కలే 1,14,000 కోట్లు అప్పు చేశారని చెప్తున్నారు. ఇలాంటి లోటు బడ్జెట్‌లో ఉన్నటువంటి దేశం యొక్క ఆర్థిక పరిస్థితిలో 75,000 కోట్ల బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ చేసినప్పుడు స్టంట్లు అయి ఉంటాయి. అది మీరు ఏ హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయించినా గానీ స్టంట్ కాస్ట్ గవర్నమెంట్ ఇచ్చేది ఒకటే ఉంటది ఏ కంపెనీకైనా గానీ. అట్లా యూనిఫామ్‌గా ఒక స్పెసిఫికేషన్ పెట్టి సోలార్ ప్యానెల్ సైజులు ఎట్లా ఉండాలి, స్క్రూలు ఎలా ఉండాలి, రేపు వచ్చే అడ్వాన్స్ టెక్నాలజీకి కూడా సెట్ అయ్యే విధంగా ఈ రకమైన ఒక డిజైన్ స్పెసిఫికేషన్ చేసి ఈ రకంగా ఓపెన్ ఆఫర్ పెట్టింది కంపెనీస్. అప్పుడు ఏమవుతాయి అంటే ఆటోమేటిక్గా కంపెనీలు సర్వీస్లో పోటీ పడతానికి ఇదవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ 1,00,00,000 ప్యానెల్స్ ఏదైతే పెట్టాలని చెప్పి 27 నాటికి పెట్టాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రతిపాదన ఇచ్చేశారో, ఈ డబ్బున్న వాళ్ళందరూ కూడా ఈ ప్యానెల్స్ పెట్టేసేయటం, ఈ కంపెనీలు పెట్టేసేయటం, ఈ 1,00,00,000 టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఏ కంపెనీ ఉంటుందో, ఏ కంపెనీ ఉండదో తెలీదు. ఒకవేళ రేపేదైనా ఇప్పుడు సర్వీసు 20 సంవత్సరాలు ఇస్తాం, 20 సంవత్సరాలు ఇస్తాం అని ప్రతి కంపెనీ చెబుతుంది. రేపేదైనా ఏ క్రికెట్ బాల్ తగలో, కొబ్బరి చెట్టు నుంచి ఏ మట్టబడో, లేదంటే ఏ కొబ్బరికాయ పడో ఆ ప్యానెల్ డ్యామేజ్ అయింది అనుకోండి, ఈ కంపెనీ ఎత్తైతే సర్వీస్ ఎవరు చేస్తారు? అప్పుడు వినియోగదారుల మీద కదా నష్టం పడేది. మరి దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? ఇక సర్వీస్ విషయానికి వస్తే డైరెక్ట్గా మాకు సర్వీస్ చేస్తామని చెప్పి జీవోలోనే ఉంది. 5 సంవత్సరాలు ఫ్రీ సర్వీస్ చేయాలి, 5 సంవత్సరాలు ఎక్స్టెండెడ్ వారంటీ వినియోగదారుడు సర్వీస్ చేసి పే చేస్తేనే మేము చేస్తామని చెప్పేసి, మాకు సర్వీస్ కూడా చేయలేదు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మా మీద ఎంక్వైరీ పెట్టి ఒక కంపెనీ పరిస్థితి అనే కంపెనీ మీరు గత 2 సంవత్సరాలు సర్వీస్ కూడా చేయలేదని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినా కానీ ఆ ఆదేశాలని వైలేట్ చేశారని చెప్పి డైరెక్ట్గా కోర్టుకి ఇచ్చినా కూడా మాకు న్యాయం జరగలేదు. అంటే సర్వీస్ కంపెనీలు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వాలు కలిసి కోర్టును కూడా తప్పుదావ పట్టించే ప్రక్రియలో వీళ్ళు చెప్పే సర్వీసు మేము 20 సంవత్సరాలు ఇస్తాం, 25 సంవత్సరాల సర్వీస్ ఇస్తాం, వారంటీ ఇస్తామని చెప్పే మాటలు వినియోగదారుడికి ఎంతవరకు నమ్మకం? నేను అనేది ఏంటి, ఆ కంపెనీ ఏ కంపెనీ ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక హామీ పత్రం ఏమైనా ఇస్తారా? మీకు మా కంపెనీ 25 సంవత్సరాలు ఉంటుంది, 25 సంవత్సరాలు మేము ఫ్రీ సర్వీస్ ఇస్తామో లేకపోతే వారంటీ ఇస్తామని చెప్పి ఇచ్చేది ఉందా? మరి మహేష్ బాబు గారు ప్రమోట్ చేస్తున్నారు, ఇవన్నీ ఇప్పించగల ధైర్యం ఉందా? ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మాకు లేదు, సంబంధం లేదని, ఏదంటే నేను చూసుకుంటా, మీ పోర్షన్ వరకు మీరు కట్టండి లేదా అని చెప్పి సాహసం ఉందా? ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు నా దగ్గరే వడ్డీ వసూలు చేసుకున్నాను అనుకోవడానికి, నాకు వడ్డీ వసూలు చేసిన పక్కన వడ్డీ వసూలు చేయకుండా ఉంటారా? బ్యాంకింగ్ అనేది ఆర్బీఐ కింద పనిచేస్తుంది ఒక వ్యవస్థ. బ్యాంక్తో లింక్ చేయమన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటిగానే ఉంటుంది. రాష్ట్రానికి పథకాల్లో తేడా ఉండొచ్చు కానీ ఇంటర్నల్ ప్రొసీజర్ అంతా ఒకటి. మరి అలాంటప్పుడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఈ రకంగా మోసం జరుగుతుంది, మీరు కళ్ళు తెరవండి అని చెప్పి చెప్పడం తప్పే ఉంది. నేను మహేష్ బాబు గారికి రేపొద్దున మీ జరిగితే మీ యొక్క బ్రాండ్ ఇమేజ్ పోతుంది. ఈ 75,000 కోట్లు దీన్ని పెట్టే బదులు ఈ ఓపెన్ ఆఫర్ పెట్టేసేసి, నేను చెప్పినట్టుగా కంపెనీలకు ఓపెన్ ఆఫర్ పెట్టేసి, ఒక ప్యానెల్ తీసుకుంటే ఇంత కాస్టు, 10 మందికి ఒకే గ్రామంలో కనుక తీసుకుంటే ఇంత కాస్ట్ తగ్గుతుంది, ఇంత పర్సంటేజ్, మొత్తం ఊరంతా తీసుకుంటే ఇలా ఉంటుంది, లేకపోతే మినిమం 100 కనెక్షన్లు తీసుకుంటే ఇలా ఉంటుందని చెప్పి. ఎందుకంటే సర్వీస్ ఉన్న ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తుంది కాబట్టి కంపెనీకి బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళు సర్వీస్ ఇవ్వడంలో కాంపిటీషన్ పోటీ పడతారు కాబట్టి ఆ రకంగా పెట్టేసేసి ఈ 75 కోట్లు ఏదైతే బడ్జెట్లో పెట్టారో వాటిని ఈ విద్యా, వైద్యం ఎలాంటి వాటికి ఉపయోగించుకుంటున్నట్టయితే ఆర్థిక వ్యవస్థలో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా. ఇవన్నీ రాజకీయ నాయకులు జేబులోకి వేసుకోవడానికి, ఆ కంపెనీ గవర్నమెంట్ ఆమోదించాలంటే వీళ్ళకి లంచాలు ఇవ్వాలి, ఆ కంపెనీ సేల్స్ మీద వీళ్ళకి పర్సంటేజ్ ఇవ్వాలి, ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ మీద పర్సంటేజ్ పెంచి మళ్ళీ వీళ్ళకి మామూలు వెళ్ళాలి. అన్ని రకాలుగా ఇచ్చేసే బదులు ఈ డబ్బులు ఏదైతే సబ్సిడీ ఇస్తామన్నారో ఇండైరెక్ట్గా వాళ్ళ నాయకుల జేబుల్లోకి లేదంటే అధికారుల జేబుల్లోకి తెప్పించి ఈ ప్రమోటర్స్ ప్రమోట్ చేసినందుకు వాళ్ళకి ఈ కంపెనీలు బాగుపడుతుంది తప్పించి వినియోగదారుడికి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందా లేదనేది ఒకసారి ఆలోచించాలి మహేష్ బాబు గారు. దానికోసం నేను మాట్లాడుతున్నాను తప్పించి ఇలా జరుగుతుందని చెప్పేసి కాదు. మేము డైరెక్ట్గా ఇచ్చే ధైర్యం ఏమైనా ఉందా వీళ్ళకి? సర్వీసు నేను ఏదైతే ట్రూజన్ కంపెనీకి సర్వీస్ నేను ప్రమోట్ చేస్తానో ఆ కంపెనీ 100% ఈ రకంగా సర్వీస్ చేస్తే నేను హామీ ఇస్తానని చెప్పి మహేష్ బాబు గారు చెప్పగలరా? లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేత హామీ పత్రం ఇప్పించగలరా? సబ్సిడీలు అయినా సరే ఈ రకంగా ఇది కాదని చెప్పేసి కరెక్ట్గా 1 మంత్కి పడుతుంది అని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఇప్పించే బాధ్యత నాదని చెప్పి చెప్పగలుగుతారా ఈ కంపెనీలు కానీ లేదా మహేష్ బాబు గారు కానీ? ఇట్లా మోసం జరుగుతుంది. రేపు ఏదైనా సర్వీస్ ఇవ్వకపోయినా కానీ లీగల్గా పోరాడినా కానీ మీకు న్యాయం జరగదు. ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా న్యాయమూర్తులు తీర్పిచ్చే ఇది లేదు. నేను స్వయంగా రాష్ట్రపతి గారికి, సీజీఐ గారికి కూడా స్వయంగా కలిసి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను ఎన్వి రమణ గారికి. రైతుల ఆత్మహత్యకి సక్రమంగా అమలు చేయని బ్యాంకుతో లింక్ ప్రభుత్వ పథకాలకు ఒక కారణం.
దీని మీద ఒక కమిషన్ వేయండి, ఏ ప్రభుత్వం కూడా నివేదిక ఇవ్వదు అని చెప్పి ఎన్వి రమణ గారికి రిప్రజెంటేషన్ ఆయన ఏం చేయలేదు. రాష్ట్రపతి గారికి లెటర్ పెట్టాను, అక్కడి నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్కి లెటర్ వెళ్ళింది, అక్కడి నుంచి చీఫ్ జస్టిస్కి వచ్చింది. నేను అంత స్థాయిలో లెటర్లు పెట్టి ఇచ్చేసినా కానీ ఇంతవరకు రైతులకు న్యాయం జరగలేదంటే ఇది ఎంత స్కామ్ అనేది ప్రజలు కూడా ఆలోచించాలి. ఇది మహేష్ బాబు గారు కూడా తెలుసుకొని ఇలాంటి ప్రమోట్ చేసే కార్యక్రమాలకు దూరంగా ఉండండి. గతంలో మన అమితాబ్ బచ్చన్ గారు ఏదో థమ్సప్కి ఏదో యాడ్ ఇస్తే నా ఆరోగ్యం పాడైతే ఈ థమ్సప్ తాగడం వల్లనే మీకు ఇదైందని చెప్పేసి అంటే ఆయన ఏ డబ్బులు అయితే తీసుకొని యాడ్ చేసాడో ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేసాడు, నాలాగా నేను ఇచ్చేయకూడదని. అలాంటి పరిస్థితి రాకోకుండా ముందరగా హెచ్చరిక చేస్తూ మహేష్ బాబు గారికి ఇది తెలియపరచాలని అనుకుంటున్నాను నేను. రైట్ అండి, థ్యాంక్ యూ.